హస్తినాపురానికి చెందిన మహారాజు ప్రతిపుడి కుమారుడు శాంతనుడు. అతను చంద్రవంశానికి చెందినవాడు. ధైర్యం, దయ, సౌందర్యం, పరాక్రమం కలిగి ఉన్న మహారాజు. ఒకరోజు శాంతనుడు గంగా నదీ తీరానికి వెళ్ళాడు. గంగా ప్రవహిస్తూ స్వచ్ఛంగా పరవళ్లు తొక్కుతూ అందంగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఆయన ఒక అందమైన యువతిని చూశాడు. ఆమె రూపాన్ని చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె ఎవరో కాదు, గంగాదేవి. శాంతనుడు ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, మీరు ఎంత అందంగా ఉన్నారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ప్రణయ ప్రార్థన చేశాడు. నేను నీ భార్యగా వస్తాను, కానీ ఒక షరతు. నువ్వు నేను చేసే ఏ పనిని గురించి ప్రశ్నించకూడదు. ఒకవేళ ప్రశ్నిస్తే నేను నిన్ను విడిచిపోతాను. శాంతనుడు అంగీకరించాడు. గంగాదేవి, శాంతనుడు ఇద్దరూ సంతోషంగా జీవించసాగారు. కొంతకాలం తర్వాత గంగాదేవికి కుమారుడు పుట్టాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. గంగాదేవి ఆ బిడ్డను నేరుగా గంగానదిలో పడేసింది. శాంతనుడు షాక్ అయ్యాడు. ఆమెకిచ్చిన మాట వలన ఏమీ అడగలేకపోయాడు. ఇలానే వరుసగా 7 పిల్లలు పుట్టారు. ప్రతిసారి గంగాదేవి వారిని గంగలో వేసేసింది. శాంతనుడు ఎంత బాధపడినా ఆమెను ప్రశ్నించలేదు. 8వసారి కూడా గంగాదేవి బిడ్డను నదిలో పడేయబోతుండగా శాంతనుడు సహించలేకపోయాడు. ఆమెను ఆపుతూ అడిగాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎంత పాపం చేస్తున్నావు అని అడిగాడు. గంగాదేవి స్నేహపూర్వకంగా నవ్వింది. నీవు నాకు మాట ఇచ్చావు, కానీ ఇప్పుడు మాట తప్పావు. అయినా మంచిదే, నిజం చెప్తాను. అంతకుముందు దేవలోకంలో అష్టవసువులు అనే 8 దేవతలు శాపం పొందారు. వారు భూమిపై జన్మించి తిరిగి ముక్తి పొందాలి. అందుకు 7 పిల్లలను గంగలో వేశాను. వారు ముక్తి పొందారు. 8వ వసువు మాత్రం పూర్తిగా ముక్తి పొందకూడదు అన్న శాపం ఉన్నది. అందుకే ఇతడు భూమిపై ఉండాల్సిందే. ఇతనే మీ 8వ కుమారుడు. ఇతడే భవిష్యత్తులో గొప్ప యోధుడు, ప్రజల రక్షకుడు అవుతాడు అని చెప్పి గంగాదేవి ఆ పుత్రుని తీసుకుని వెళ్ళింది. ఆ బిడ్డ పేరు దేవావ్రతుడు. తర్వాత కాలంలో అతనికి భీష్ముడు అనే గొప్ప పేరు వచ్చింది.